ఈరోజు ఫేమస్ అయిన కొనస్తగా మాల్కి వచ్చాము. ఇది చాలా ఫేమస్ అయిన మాల్ అన్నమాట. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. క్రిస్మస్ డెకరేషన్స్ అలాగే ఉన్నాయి. న్యూ ఇయర్ అయిన తర్వాత కూడా ఇంకా జనవరి ఫుల్గా ఇలాగే క్రిస్మస్ డెకరేషన్స్ అంతా అలాగే ఉంటుందేమో. బయట బాగా స్నో వర్షం కురుస్తూనే ఉంది. ఇక్కడ చిన్న పిల్లల్ని మనము మాల్ అంతా తిప్పడానికి ఒక చిన్న కార్ లాంటిది ఉంది. అది అక్కడ పే చేసిన తర్వాత అక్కడ పిల్లల్ని కూర్చోపెట్టుకొని ఫుల్ మాల్ అంతా మనము తిప్పచ్చు. ఎంతసేపు అన్నా మనం మాల్లో ఉండొచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ చేస్తూ ఉంటారు. రకరకాల చాక్లెట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టున్నారు. చాలా బాగుంది. క్రిస్మస్ నుంచే స్టార్ట్ అయిపోయింది చాక్లెట్స్ వేడుకలు. రకరకాల షేప్లో ఉన్నాయన్నమాట. వీళ్ళకు పండగ అంటేనే ఇంకా చాక్లెట్స్ గిఫ్ట్స్ అమ్ముతారు కదా, అలాంటివే ఇచ్చుకుంటారు. మనలాగా పిండి వంటలంతా చేసుకోరు కదా, చాక్లెట్లో చేసిన గిఫ్ట్సే ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ అన్నీ ఫ్రెష్గానే బాగా చేస్తూ ఉంటారు జ్యూసులంతా. ఇక్కడ ఎస్పెషల్లీ మనకు సగ్గు బియ్యం దొరికినట్లుగా వీళ్ళకు టోపియాకోతో చేసిన సగ్గు బియ్యం లాగా ఉంది. దాన్ని వాళ్ళు ప్రాసెస్ చేసి జ్యూసెస్లో వేస్తారు. ఇది చాలా ఆరోగ్యకరం అనుకుంటాను. అలాగే తాగుతూ ఉంటారు దీన్ని కూడా. నేను ఇక్కడ గమనించింది ఏమంటే ఇక్కడంతా పనిచేసే వాళ్ళంతా ఇండియన్సే. ఇక్కడ మాల్లో చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్గా పనిచేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ జెమ్స్ షాప్కి వచ్చాము. రకరకాల జెమ్స్తో ఇక్కడ చిన్న చిన్న చెట్లు, రాళ్ళు అన్నీ డిస్ప్లేలో ఉంచారు. క్రిస్మస్కు ముందుగా అయితే 50% డిస్కౌంట్ ఉండింది. ఇప్పుడు 30% మాత్రమే డిస్కౌంట్స్ అన్నమాట. ఎందుకంటే నేను 3 టైమ్స్ వచ్చేసాను ఈ మాల్కి. ఈ అమతియస్టు ఇవన్నీ చాలా వాళ్ళ రాశికి మంచిది అని చెప్తుంటారు. కానీ వీళ్ళంతా రాసులను నమ్ముతారో లేదో కానీ ఇలాంటి రాళ్లతో డెకరేషన్స్ పెట్టుకుంటారు వీళ్ళు. సింగింగ్ బౌల్ అని, పెండులమ్స్ అని, రకరకాల స్టోన్స్తో చెట్లు, మంచి గుడ్ వైబ్ అన్నమాట. బాగా చిన్న రాళ్ళ నుంచి పెద్ద రాళ్ళు వరకు పెట్టుకుంటారు ఇక్కడ. ఇది చాలా మోజుగా ఇక్కడ తీసుకుంటూ ఉంటారు.
and the bottom is aquamarine. Aqua? Mica and aquamarine. Aquamarine. నెక్స్ట్ ఇక్కడ డయాబెటిక్ సాక్స్ కంట్లో కనబడింది. So they're a little tighter, yeah. And then over here as well. And over here. Anyone that has this little like heart rate thing? Yeah. ఇట్స్ ప్రివెంట్స్ డయాబెటిక్స్. Yeah. So it's like increases circulation because they're a little tighter. ఇది ఏమిటా అని చూస్తే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఈ పాదాల్లో కొంచెం పుండ్లు లాగా వస్తున్నాయి చూడండి, అందుకని ఈ సాక్స్ వేసుకుంటే ఆ పుండ్లు ఇంకా ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుతుందట. అందుకని డయాబెటిక్ సాక్స్ అమ్ముతున్నారు ఇక్కడ. ఇది చాలామంది దీన్ని తీసుకుంటున్నారు. ఇది పాదాల దగ్గర చాలా మెత్తగా మృదువుగా ఉంటుందంట. ఫోమ్ లాగా పెట్టి ఉంటారనుకుంటాను. అవి పాదాలకు ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడతాయట. నెక్స్ట్ ఇక్కడ లేడీస్ వేర్ చేసే లెగిన్స్కి వచ్చాము. రకరకాల సైజులో లెగిన్స్ అమ్ముతున్నారు మంచి డిస్కౌంట్స్తో. ఏది తినాను $10 ఇక్కడ. ఇక్కడ ఏమంటే ఇక చాలా ఏజ్డ్ పీపుల్ కూడా ఇక్కడ షాపింగ్స్కి వస్తూ ఉంటారు. ఆవిడని చూడండి, తల్లో హెయిర్స్ ఒక కలర్ చూడండి, వైలెట్ కలర్లో. మన ఊర్లలో ఇలాగ వేసుకుంటామా? ఎలాగున్నారో చూడండి, తమాషాగా ఉంది కదూ. ఆ తర్వాత లాస్ట్లో ఫుడ్ కోర్ట్కి వచ్చాము. వివిధ రకాల దేశస్తుల యొక్క ఫుడ్ కోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అన్నమాట. ఇది A&W ఫుడ్ కోర్ట్ అనమాట. ఇది చాలా ఫేమస్ అట ఇక్కడ. యాంటీబయాటిక్స్ యూస్ చేయకుండా చికెన్స్ కానీ ఎగ్స్ కానీ ఇక్కడ అమ్ముతుంటారు. ఈ ప్రోడక్ట్స్కి చాలా గిరాకీ కూడా ఉంటుంది ఇక్కడ. మనము ఎలాంటి బర్గర్ తీసుకున్నా దాని యొక్క టాపింగ్స్ అంతా కూడా మనమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి సాస్ కావాలా అటువంటిదంతా. వీళ్ళు డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి ఎగ్స్ తీసుకొని రావడము, యాంటీబయాటిక్స్ లేని కోడి దగ్గర నుంచి కోడిగుడ్లు తీసుకురావడము చేస్తూ ఉంటారు. చాలా ఆర్గానిక్ ఉంటుందన్నమాట. వీళ్ళు కూడా ఇండియన్ అనుకుంటాను. వీళ్ళు నాకు కాంప్లిమెంట్గా వేడివేడిగా యాపిల్ సైడర్ వినిగర్ ఇచ్చారు. ఇక్కడ గార్బేజ్ అంతా చూడండి, ఆర్గానిక్ వేస్ట్ గార్బేజ్ అని, రీసైకిల్ గార్బేజ్ అని ఇలాంటివి పెట్టి ఉంటారు. ఈ మాల్లో అంతా ఇట్లాంటి గార్బేజ్లే ఉంటాయి. మనం తిని పారేసిన ఫుడ్ పార్టికల్స్ అంతా వేసేదానికంతా ఆర్గానిక్ వేస్టేజ్లో వేసేవాళ్ళనమాట. ఇంకా పేపర్ కప్స్ లాంటిది, ప్లేట్ లాంటిదంతా రీసైకిల్ దాంట్లో వేసేస్తారు. అది వాళ్ళకి ఈజీగా సెగ్రిగేట్ చేసేదానికి ఈజీగా ఉంటుందన్నమాట. ప్రతిదీ కంపోస్ట్కి వెళ్ళిపోతుంది. మన ఊళ్ళలాగా ఒకే గార్బేజ్ పెట్టరు. ఇలాంటివి ఫుల్ మాల్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. షాపింగ్ అంతా అయిన తర్వాత పక్కనే దగ్గరలో ఉన్న వియత్నాం
థాయ్ రెస్టారెంట్కి వచ్చాము. ఇది కూడా చాలా ఫేమస్, చాలా స్పైసీగా ఉంటుంది ఇక్కడ. బయట షాపింగ్కి వెళ్ళిపోతే ఇలాంటి హోటల్స్కి వచ్చేస్తాం మేము, ఎందుకంటే ఇంటికి వెళ్ళి చేసుకోవడానికి వీలు కాదు. మరి ఇక్కడ ఒక వింత ఏమంటే, మనం మెనూ కార్డ్ చూసేసి ఒక పేపర్లో మనకి ఏం కావాలని రాయాలన్నమాట. దాంట్లో వాళ్ళు అదే ఆర్డర్ వాళ్ళు తీసుకుంటారు, ఆ ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఇస్తారన్నమాట. ఇక్కడ ప్రతి ఫుడ్లోనూ బేసిల్ పెట్టి ఉంటారు. ఆ బేసిల్ కూడా చాలా స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ బేసిల్ కలుపుకొని మన సూప్స్ అంతా తాగొచ్చు. ప్రతి ఒక్క ప్లేట్లోనూ బీన్స్ స్ప్రౌట్స్ అనేది పెట్టుంటారు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది షుగర్ కేన్లో చేసిన పకోడా మరి ఉంది, బజ్జీ లాంటిది ఉంది. లోపల వచ్చి టెండర్ షుగర్ కేన్ పెట్టి ఉండారు, దానిపైన వాళ్ళు బజ్జీ వేసి ఉండారు. ఆ షుగర్ కేన్ కూడా అలాగే కొరికి తినేస్తుంటారు, మరీ లేతగా ఉంటుంది. లోపల షుగర్ కేన్ అంటేనే స్వీట్ కదా, దానిపైన బజ్జీ అన్నమాట. నేను ఎక్కడ రుచి చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుండింది. దానికి ముల్లంగి మన ఆనియన్స్ లాగా కట్ చేసి ఒక్కొక్క ప్లేట్లో పెట్టి ఉండారు, అది కూడా చాలా స్వీట్గా ఉంది. దానిపైన షుగర్ సిరప్ వేస్తారో ఏమో తెలియదు. ఇది చికెన్ స్టిక్స్ అంట, సూప్లో వేసిస్తారు. ఇలాగ మటన్ స్టిక్స్ కూడా ఉంది. కొనస్టగామాల్ సూపర్.